95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. తొలుత కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత నేత జి సాయన్న మృతికి సభ సంతాపం ప్రకటించింది. సాయన్నకు నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో పోచంపల్లికి చెందిన దాదాపు 100 మందికి పైగా ముఖ్య నాయకులు అంతా కమలం పార్టీలోకి చేరారు. క్యాసినో గేమ్స్ తో పాపులర్ అయ్యారు చికోటి ప్రవీణ్. అలానే ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల బోనాల పండుగ సందర్భంగా ప్రైవేట్ గన్మెన్లను వెంట పెట్టుకుని లాల్ దర్వాజా అమ్మవారి దర్శనానికి వెళ్లి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒత్తైన జుట్టుతో భర్తకు మరింత అందంగా కనబడాలని ఓ మహిళ చేసిన ప్రయత్నం చివరకు ఆమె కాపురానికి ఎసరు తెచ్చింది. హైదరాబాద్లోని జగదీష్ మార్కెట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డితో నగర అధ్యక్షులు మోటా రోహిత్ పాటు ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 174వ రోజు యువగళం పాదయాత్ర నగరాయపాలెం క్యాంపు సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద 2300 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. చంద్రబాబు నాయుడు మదనపల్లి పర్యటనను విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ పిలుపునిచ్చారు. మదనపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఉంటుందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గూడూరు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు తన కుటుంబ సభ్యుల సహకారంతో గూడూరు పట్టణానికి ఐకాన్గా నిలిచే విధంగా టవర్ క్లాక్ కట్టడాన్ని మరియు పలువురు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ నందు డిఆర్ఓ ఛాంబర్ పక్కన పాము కలకలం సృష్టించింది. 4 అడుగుల పొడవున్నటువంటి పామును చూసి భయభ్రాంతులకు ఉద్యోగులు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు పరిగెత్తిన ఉద్యోగులు స్నేక్ క్యాచర్ను పిలిపించారు. చిన్నారులు మొబైల్ ఫోన్లకి ఎంత అలవాటు పడ్డారో తమిళనాడులో జరిగిన ఈ ఘటనే ఉదాహరణగా మారింది. ఒక చిన్నారి తల బిందెలో ఇరుక్కుపోయింది. అయితే దాన్ని తొలగించేందుకు చిన్నారి ఏడవకుండా మొబైల్ చేతికిచ్చి ఆ చిన్నారి బాలుడు మొబైల్ చూస్తుండగా అతి కష్టం మీద అతని తలకు ఇరుక్కున్న బిందెను తొలగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కేంద్ర బృందం 7 సభ్యులతో గోదావరి వరద ప్రాంతాలను పరిశీలించింది. బూర్గంపాడు మండల కేంద్రంలోని పులితేరు వాగు ఏరియాలో ఉన్న పంట పొలాలు, కొల్లు చెరువు ఏరియాలో ఉన్న పంట పొలాలను బృందం పరిశీలించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంజపల్లిలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేశారు. వరద బాధితులకు తక్షణమే ₹1,00,000 ఆర్థిక సహాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. దాంతో వాహనాలు ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. 19,000 కోట్ల రైతు రుణమాఫీ హైదరాబాద్ నలుదశల మెట్రో విస్తరణ 43,000 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ఖైరతాబాద్ చౌరస్తాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నల్గొండ జిల్లాలో రైతు రుణమాఫీ ప్రకటనకు మద్దతుగా రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేపట్టారు. నకరేకల్ నియోజకవర్గం కేంద్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి నకరేకల్ ఎమ్మెల్యే చినుమర్తి లింగయ్య సంబరాలు జరుపుకున్నారు. జనసేన అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు పాల్పడ్డారు. స్పీకర్ తమ్మినేనికి వ్యతిరేకంగా గ్రూపులుగా ఏర్పడ్డాయి. పలువురికి గాయాలు కావడంతో సర్వజన ఆసుపత్రికి తరలించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ ప్రాజెక్టులపై జిమ్మిన విషయాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు చూపించి వివరించడానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ జన్మదిన వేడుకల్లో రికార్డింగ్ డాన్సులు హోరెత్తాయి. దర్శి సెంటర్లో అమ్మాయిలతో అశ్లీల డాన్సులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అమ్మాయిలను తనపై కూర్చోబెట్టుకునే డాన్సులను ప్రోత్సహించారు. అశ్లీల నృత్యాల పట్ల స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాకినాడ జిల్లా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సామర్లకోట హాల్ట్ ఇచ్చిన సందర్భంగా సామర్లకోటలో రైలుకు ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే చినరాజప్ప, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవలూరి దొరబాబు, జనసేన నాయకులు తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా బుర్జా మండలంలోని కొల్లివలస కేజీవీపీ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కనబడడం లేదని ఎస్ఓకే గాయత్రి బుర్జా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆముదాల వలస సర్కిల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి సిఐ ఆదాం ఆధ్వర్యంలో బుర్జా ఎస్ఐ బి అశోక్ బాబు దర్యాప్తు చేపట్టారు.